ప్రజా జీవితంలో ఎంతో కొంత సేవ చేయాలని తప్పనటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి, కావలి పట్టణంలో తనకంటూ తన వర్గాన్ని ఏర్పరచుకొని నిరంతరం ప్రజాసేవలో ఉన్నటువంటి గుంజి ప్రసన్న తెలుగుదేశంలోకి రావడం శుభపరిణామంగా పరిగణిస్తున్నాం. బీసీ వర్గానికి చెందినటువంటి ప్రసన్న ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా వారికి మరొకసారి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. వారిని సాధారణంగా కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారికి సంఘీభావం చెప్పడం జరిగింది. అదేవిధంగా జనసేన కూడా దానికి మద్దతు ఇస్తూ ఈ రోజు వారిని మేము సాధారణంగా తెలుగుదేశానికి ఆహ్వానిస్తున్నాం. నేటి నుంచి ఆయన తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించే దాంట్లో ఆయన ఎక్కువ టైం వెచ్చించి తన అనుచరులందరినీ కూడా పార్టీలో చేర్పించి తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్సాహాన్ని నింపడంలో ప్రసన్న ముందుకుంటాడని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో అరాచకమైన ఆర్థిక వ్యవస్థ బాగా రాష్ట్రంగా ఈరోజు వెళ్ళింది. అప్పు చేస్తే తప్ప రాష్ట్ర ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఏర్పడింది. ప్రజలందరూ కూడా అభివృద్ధి పథకాలు లేక, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక, ఉద్యోగ కల్పన లేక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు పోయినని మనం చూస్తున్నాం. ఇల్లు కట్టుకుందామంటే ఇంటికి సంబంధించినటువంటి కాలనీలు శాంక్షన్ చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాలనీలు మాత్రమే కడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక ఊరికి ఇంకొక ఊరికి మధ్య కనెక్టివిటీని చూపించాల్సిన రోడ్లు ఈరోజు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రజల సౌకర్యానికి ఏ ఒక్క విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూపే పరిస్థితుల్లో లేదు. విద్యారంగం పూర్తి చేసుకుని ఉద్యోగ రంగంలోకి అడుగు పెడదామని పిల్లలందరూ కూడా చదువుకుని ముందుకు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఇండస్ట్రీలన్నిటి మూత వేస్తున్న కారణంగా ఈరోజు రాష్ట్రంలో పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. అంటే అన్ని వెతుకుతుంది. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇక్కడ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. చంద్రబాబు వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రగతి జరుగుతుందని నమ్మి ఈరోజు వారిని బీజేపీలోకి ఆహ్వానించడం, ఎన్డీఏలోకి ఆహ్వానించడం కూడా జరిగింది. చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రేమ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాల మీద కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినా, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా, ఏదైనా జరిగిందంటే ఒక రాక్షస పరిపాలనే తప్ప ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి పరిపాలన లేదు. ప్రజల్ని భయభ్రాంతులు చేసి బెదిరించి ఓట్లు వేయించుకోవడం, బెదిరించి ఆస్తులు దోచుకోవడం, బెదిరించి ఇతర పనులు చేసుకుంటారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశంతో కలిసి ముందుకు రావడం జరిగింది. జనసేన, తెలుగుదేశం మూడు కూడా కలిసి ఈ రాక్షసుని సంహరించేందుకు, ఈ రాక్షస పాలన అంతమొందించేందుకు, ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టేందుకు 2008లో నామకరణం చేసి ఎస్టిమేషన్ వేసి రైల్వే పోర్షన్ పూర్తి అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మిగతా రాష్ట్ర ప్రభుత్వంతో కట్టాల్సినటువంటి బ్రిడ్జిని కట్టలేక ఈ రోజు ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైనానికి మన అందరం కూడా తెలుగుదేశానికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి. ఉంటుంటే గుంట మునుగు నీళ్లు వస్తే, మునిగితే నీళ్ళలోకి నీళ్లు వస్తుంటే కనీసం గుంట పూటికి తీసి గుంటలోంచి నీళ్లు కావాలి పాపిరెడ్డి చెరువు దాకా ఉండే వరవకుండా పోయేదాన్ని కూడా చూపలేనందుకు మనం వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన అవసరం వస్తుంది. ఎమ్మెల్యే అనే వ్యక్తి మన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి. మనం మన ఇంట్లో పనులు మనం చేసుకోగలం. ఊరందరి పనులు ఎమ్మెల్యే చేసి పెట్టాలి. ఈ ఊరికి ఏమి కావాలో అది తీసుకొచ్చి ఎమ్మెల్యే సాధించి పెట్టాలి. అది వదిలేసి
తన పనులు తాను చేసుకుని మనం ఇచ్చిన లైసెన్స్ ఎమ్మెల్యేను లైసెన్స్ తో ఈ రోజున మన కావల్లో దోచుకుంటున్నారు. అంత పని చేయనటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మనందరం కూడా ఓడించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు చేరే ప్రసాద్ కావచ్చు, ఈ రోజు చేరే మీరు కావచ్చు, మన ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 112 కులాలు ఈ రోజు బీసీలు ఉన్నారు. ఎప్పటికీ అనే వ్యక్తి కావాలని సేవ చేయాలని ముందుకు వచ్చాడు. మేమందరం కూడా ఆయన స్వాగతిస్తున్నాం. ఒక మంచి వ్యక్తి రావటం మేమందరం కూడా ఆయన అభినందిస్తున్నాం. కానీ ఈ రోజున ఒక దుష్ట పరిపాలన అందించేటువంటి వైసీపీకి సపోర్ట్ గా ఈ రోజు ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి తెలుగుదేశం ఓట్లను చేర్చాలని ప్రయత్నం చేయటం, ప్రతాప్ రెడ్డికి ఇండైరెక్ట్ గా ఉపయోగపడటం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఈ సందర్భంగా నేను సుధాకర్ అన్నకు కూడా తెలియజేస్తున్నా. బీసీల పాలిట వరంగా మన తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత బీసీ నాయకుడైన సుధాకర్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినందువల్ల నువ్వు సాధించేదానికంటే అవతల చతుష్టయంగా మారినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని పారదోల్సిన వ్యక్తిగా నువ్వు ముందుకు రమ్మని మేమందరం కూడా సుధాకర్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన తెలుగుదేశంతో కలిసి మొన్నటి రోజున నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో కూడా అటెండ్ కావడం కూడా జరిగింది. మేమందరం స్వాగతించాం. ఆయనకు ఒక మంచి పదవి, నాయకుడి యొక్క గుర్తింపు అన్ని రాబోతున్నాయని ఆశించాం. కానీ ఈరోజు ఆయన కూడా వైసీపీ వాళ్ళ మాయలో ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కూడా నేను పేరున రిక్వెస్ట్ చేస్తున్నా, దయించి నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఎటువంటి అనర్థాలకు దారి తీస్తుందో అర్థం చేసుకో సుధాకర్ అన్న. నువ్వు బీసీలకు ప్రతినిధిగా బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అది పార్టీలకు రమ్మని ఈ సందర్భంగా ఆయన్ని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సుధాకర్లతో కలిసి మెలిసిన వ్యక్తి, చిన్నవాడు, తెలుసుకున్నాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబోతుంది, కావలిలో వైసీపీ పతనం అంతం కాబోతుంది, కావ్య కృష్ణారెడ్డి గెలవబోతున్నాడు. కాబట్టి మన ప్రజాసేవ చేయాలంటే గెలిసి పార్టీలో ఉండాలని ఈ రోజు ఆయన ముందుకు వచ్చాడు. ఆయన మేమందరం కూడా సాధారణంగా మా నాయకులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. తప్పకుండా ఆయన కలుపుకొని తెలుగుదేశం పార్టీని మంచి ఊపులో తీసుకొచ్చి అఖండమైన మెజార్టీలో గెలిపించే దాంట్లో ప్రసన్న యొక్క సేవలు కూడా పార్టీ వాడుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.